వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీ అందరికీ తమిళ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏం వీడియో అనేది. ఇంకా నాకైతే ఒకరు కమెంట్ చేసినారు, ఏమైనా అంటే బేబీ పుట్టిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది అక్క, ఏమైనా చేంజ్ అయినారా, అసలు ఎట్లుంది మీ లైఫ్ అని అడుగుతున్నారు. సో చెప్పాలంటే బేబీ పుట్టిన తర్వాత నిజంగా నా లైఫ్ చేంజ్ అయిపోయింది. అసలు నిద్ర లేదు, ఇంకా తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. ఎక్కడన్నా బయటికి వెళ్ళాలన్నా కానీ ఇంకా తనని క్యారీ చేసుకొని వెళ్ళాలి. ఇంకా కొన్నిసార్లు అయితే పాప ఉందని చెప్పి ఎక్కడికి వెళ్ళడమే ఆపేసిన, అంటే కొంచెం సతాయిస్తుంది, చిరాకు పడుతుంది కాబట్టి అట్లా అనమాట. ఇంకా చాలా చేంజ్ అయిపోయింది. నిద్ర ఉండదు, మొత్తం డార్క్ సర్కిల్స్ అయిపోయినాయి. అట్లా మొత్తం ఎక్కువ టైం స్పెండ్ చేయడం అయితే పాపతోనే. ఇంకా నాకు టైం కూడా ఉండలేదు. తను పడుకున్నప్పుడే నాకు ఏదైనా వీడియోస్ కానీ, ఎడిటింగ్ కానీ, ఏదైనా వర్క్ చేసుకోగలుగుతున్నాను. లేదంటే ఇంకా తను లేస్తే ఇంకా తనని చూసుకోవడమే ఇంకా టైం సరిపోతుంది. ఇంకా అట్లుందనమాట నా లైఫ్. సో చాలా మందికి చాలా క్వెషన్సే ఉన్నాయి. అంటే నా పోస్ట్ పార్టమ్ జర్నీ గురించి అండ్ పీసీఓడి గురించి, అసలు నేను ఎలా కన్సీవ్ అయ్యాను అని చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు వాటి అన్నిటికీ మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. క్వశ్చన్స్ అన్నిటికీ మీకు క్లారిటీ ఇచ్చేస్తా. ఫస్ట్ నా పోస్ట్ పార్టమ్ జర్నీ గురించి చెప్తా. 1 to 3 మంత్స్ వరకు నేను చాలా జాగ్రత్తగా ఉండే అనమాట. అసలు కూల్ వాటర్‌లో చేయి పెట్టకపోతుండే, చల్ల గాలిలో వెళ్ళకపోతుండే, చెవిలో దూది ఉంటుండే. అంటే స్ట్రిక్ట్‌గా నేను 1, 2 మంత్స్ దాకా పాటించిన. దాని తర్వాత థర్డ్ మంత్ వరకి కొంచెం ఎక్కువ లేకుండే. ఇంకా కొంచెం స్టమక్‌కి గూడా బెల్ట్ యేసుకుంటుండే. 6 మంత్స్ వరకన్నా యేసుకోవచ్చు. కానీ నేనేంటంటే యేసుకోలేదనమాట. ఓన్లీ 3 మంత్స్ వరకే పాటించిన. దాని తర్వాత ఇంకా బిజీ అయిపోతుండే. పాపని చూసుకోవడమే ఎక్కువ, మొత్తం టైం మొత్తం తనకే అయిపోతుంది. ఇంకా ఏంటంటే 1-3 మంత్స్ వరకైతే చుక్కలు చూపించినారు. అసలు నాకు సి సెక్షన్ అయింది గదా! సి సెక్షన్ అయినా గానీ ఇంకా న్యూ బోర్న్ బేబీస్ ఎట్లుంటారు, ఇంకా నైట్ పడుకోరు, ఏడుస్తా ఉంటారు. అసలు ఎందుకు ఏడుస్తుందో అర్థం గాదు. అసలు ఎందుకు పడుకోదో అర్థం గాదు. స్టార్టింగ్ గదా! నేనైతే చాలా ఇబ్బంది. అసలు నేను ఏడ్చేదాన్ని. అసలు ఏంది లైఫ్? ఎందుకు ఇట్లా అయితుంది? అసలు ఎందుకు పడుకుంటలేదు? అసలు ఎందుకు ఏడుస్తుందో గూడా అర్థం కాదు. కానీ ఇప్పుడైతే అంతా ఓకే. ఇప్పుడంతా అర్థమైతుంది. సో స్టార్టింగ్‌లో అయితే అట్లుంటుండే. కానీ నేను కన్సీవ్ అవ్వక ముందు నాకు పీసీఓడీ ఉండే గాబట్టి నేను, మా హస్బెండ్ చాలా భయపడ్డాము. అండ్ చాలా స్ట్రెస్‌గా, అంటే చాలా భయం ఉంటుండే అనమాట. అంటే పీసీఓడీ ఉంది గాబట్టి అసలు పిల్లలు పుడతారా? లేదా? అసలు నేను కన్సీవ్ అయితానా? కాదా? అని చెప్పి మొత్తం దాని మీదనే ఉండే అనమాట. ఫుల్ స్ట్రెస్ ఫీల్ అవుతుండే మేమిద్దరము. పీసీఓడీ ఉంది గాబట్టి నాకు పిల్లలు పుడతారా? లేదా? ఇంకా నేను ఓవర్ వెయిట్ ఉన్నా గదా! అసలు ఏమైతది? ఏంటి అనేది నాకేం అర్థం గాలేదు. పీసీఓడీ ఉన్నప్పుడు ఇంకా డాక్టర్స్ ఏంటంటే డైట్ చేయాలి, వర్కౌట్ చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలి, అయితేనే పిల్లలు పుడతారు అన్నట్టుగా చెప్పినారు. ఇంకా మొత్తం భయమే ఉంటుండే నాకు. ఇంకా నాకు పీసీఓడీ ఉంది కాబట్టి రెగ్యులర్‌గా పీరియడ్ రాదు. ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్ అనేది వస్తది. లేదంటే రాదనమాట. నాకు రాదు. అయితే ఇంకా రెగ్యులర్‌గా హాస్పిటల్ విజిట్ అవుతుండే నేను. వెళ్తుండే, టాబ్లెట్స్ యేసుకుంటుండే. అట్లనే ఒక 1 ఇయర్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు గదా! సో, ఇంకా పిల్లలెప్పుడు అన్నప్పుడు ఇంకా కొంచెం బాధయితది. నాకు, మా హస్బెండ్‌కి కొంచెం అయితే బాధ అనిపిస్తది. ఎవరికన్నా అనిపిస్తది. ఇంకా పీసీఓడీ తగ్గుతలేదని చెప్పి గూడా చాలా బాధలు పడ్డా నేను. చాలా ఫేస్ జేసినా. ఇంకా అట్లాంటి టైంలో నేనేం జేసినా, ఇంక నార్మల్‌గా మా ఫ్రెండ్‌కి కాల్ జేసినా. కాల్ జేసి, అంటే మేమింక నార్మల్‌గా మాట్లాడుకుంటున్నాము. అంటే నేను చెప్పినా అనమాట మా ఫ్రెండ్‌కి, అసలు కన్సీవ్ అయితానా లేదా? నాకు చాలా డౌట్ ఉంది. నా లైఫ్ ఎట్లుంటుందో కూడా నాకు అర్థమైతలేదు. అసలు నేను కన్సీవ్ అయితానా లేదా? అదొక పెద్ద క్వెషన్ మార్క్ లాగా అయిపోయింది నా లైఫ్‌లో అని నేను తనకి నా బాధలన్నీ చెప్తుంటే తనేం చెప్పిందంటే, "నువ్వేం బాధపడకు. నేను నీకు దానికొక సొల్యూషన్ ఉంది. అదేంటంటే ఒక యాప్ డౌన్‌లోడ్ జేసుకో" అని జెప్పింది. అదేం యాప్ అంటే ఆస్ట్రోడాక్ యాప్. నేనసలు నమ్మలేదనమాట ఫస్ట్. అంటే యాప్‌లో ఆహ్, ఇట్లా మన గురించి చెప్తారు. అంటే ఆ యాప్‌లో ఏం చెప్తారంటే మన గురించి చెప్తారు. మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ కొన్ని మనము వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ ఇస్తే మన డీటెయిల్స్ చెప్తారు.
సో, అదంతా నేను నమ్మలేదనమాట. యాప్‌లో ఎవరన్నా నిజం జెప్తారా? యాప్ అంటే వాళ్ళకి మన గురించి ఏం తెలీదు. బట్ యాప్‌లో ఎలా చెప్తారు? అసలు ఏంది అన్నట్టుగా నేను నమ్మలేదనమాట. మా ఫ్రెండ్ ఏమన్నది, "ట్రై చెయ్యి. మాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండే. అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటే తను కూడా ఆస్ట్రోటాక్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని తను తన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకుందంట. అట్లనే ఇంకా నాకు కూడా చెప్పింది. సో, "నువ్వు కూడా ట్రై చెయి. నీ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయితది. నమ్ము నన్ను" అని అట్లా చెప్పింది. ఇంతగా చెప్తుంది కాబట్టి నేను నమ్మాల్సొచ్చింది. అయితే నేను యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఆస్ట్రోటాక్ యాప్. అందులో ఆస్ట్రాలజీ పార్వతితో నేను మాట్లాడాను. సో, వాళ్ళేం చెప్పినారంటే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అడిగినారు. నా బర్త్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేసినా. ఇంకా చెప్పంగానే నా మ్యారేజ్ గురించి వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేసినారు. వాళ్ళు చెప్తుంటే నాకవన్నీ నిజాలే అనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు ఉన్నవే చెప్తున్నారు. వాళ్ళలా చెప్పంగానే నాకు కొంచెం ట్రస్టొచ్చిందనమాట వాళ్ళ మీద. అవును. జెన్యూన్‌గానే చెప్తున్నారు అన్నీ. వాళ్ళకెలా తెలుసు? అసలు వాళ్ళెవరో గూడా తెలీదు. జస్ట్ యాప్, డేట్ ఆఫ్ బర్త్ షేర్ చేసినా. అప్పుడు అనిపించిందనమాట వీళ్ళని నమ్మొచ్చు. అవును అని కొంచెం నమ్మకం వచ్చింది వాళ్ళ మీద. ఇంకా దాని తర్వాత తను నాకొక విషయం చెప్పింది. అప్పుడింకా షాక్ అయిపోయినా. అసలేం చెప్పిందంటే, "నీకు రీసెంట్‌గానే కొన్ని హెల్త్ ఇష్యూస్ అయినాయి గదా!" అని చెప్పిందనమాట. అది వినంగానే ఇంకా నేను షాక్ అయిపోయినా. అంటే తినకెలా తెలుసు నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టుగా అనిపిచ్చింది. నాకు పీసీఓడీ ఉండే. హెల్త్ ఇష్యూస్ అంటుంది తను అనంటే ఇంక నేను కొంచెం అవును గదా! తనకెలా తెలుసు నా హెల్త్ ఇష్యూ అన్నట్టుగా కొంచెం నమ్మాను. ఇంకా షాక్ గూడా అయిపోయా. ఇంకా దాని తర్వాత తనేం జెప్పిందంటే, "నీకు 2026లో బేబీ బ్లెస్సింగ్ గూడా ఉంటది" అని జెప్పింది. అప్పుడింకా నేనింకా షాక్ అయిపోయినా. అరే! నిజంగానా? అంటే నిజంగా నేనింకా వెయిటింగ్ ఉండే అనమాట. అప్పుడు నేను కన్సీవ్ గాలేదు కాబట్టి. ఇంకా బేబీ అప్పుడు పుడతదా? లేదా? అసలు ఏమంటారు? అన్న దాని మీద చాలా టెన్షన్ అయిపోయింది. ఇంక అప్పుడే తను "నీకు 2026లో బేబీ బ్లెస్సింగ్ ఉంది" అని చెప్పింది. ఇది వినంగానే ఆస్ట్రోటాక్ మీద నాకు ఇంకెక్కువ నమ్మకం స్టార్ట్ అయిందనమాట. వాళ్ళని బిలీవ్ చేసినా. ఎందుకంటే ఆమెకి అసలు నేను పర్సనల్‌గా తెలీదు వాళ్ళకి. జస్ట్ నా డేట్ ఆఫ్ బర్త్ షేర్ చేసిన. నా పర్సనల్ లైఫ్ గురించి, మ్యారేజ్ గురించి అండ్ బేబీ గురించి అంత క్లారిటీగా ఎలా చెప్తుంది అన్నట్టుగా నేనైతే చాలా షాక్ అయిపోయినా. ఇప్పుడు నాకు అర్థమైంది. మా ఫ్రెండ్ చెప్పినప్పుడు నేనైతే నమ్మలేదు. బట్ ఇప్పుడు అవన్నీ చెప్పినారు అండ్ అవి నిజాలైనాయి గాబట్టి నేనిప్పుడు నమ్ముతున్నాను. లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలైనా గానీ, కెరియర్, ఫ్యూచర్ గురించి గానీ, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ గానీ, మ్యారేజ్ గానీ, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా ఆస్ట్రోటాక్‌తో మాట్లాడితే డెఫినెట్‌గా మన ప్రాబ్లమ్‌కి క్లారిటీ దొరుకుతుంది. యాప్‌లో కూడా ఫస్ట్ చాట్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో, మీరు ట్రై చేయడానికి కూడా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. నేను మీకోసం ఈజీగా ఉండాలని చెప్పి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తున్నాను. వెళ్లి చూడండి. కూడా ఆస్ట్రోటాక్ యాప్ డౌన్‌లోడ్ చేసి మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి. ఇంకా దాని తర్వాత ఇంకా బేబీ కన్సీవ్ అయిపోయింది గదా! సో, ఇంకా నేను ఒక కన్సీవ్ కాకముందు పీసీఓడీ వచ్చిన ముందు నేనైతే చాలానే డైట్, ఎక్సర్‌సైజ్ అండ్ ఫుడ్ కూడా చాలా కంట్రోల్ చేసుకున్నా. అండ్ పీసీఓడీ గురించి, నా ప్రాబ్లమ్స్ గురించి చెప్పాలంటే ఒక పెద్ద వీడియోనే గావాలి. ఇప్పుడు కాదు. నేను ఎప్పుడన్నా వేరే ఫ్రీ ఉన్నప్పుడు నేను వ్లాగ్ చేస్తా. అసలు నేను ఏమేమి చేశాను, ఏమేమి తిన్నాను అనేది. పీసీఓడీతో పాటు నాకు ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు లేదు. అంటే అది క్లియర్ అయిన తర్వాత పీసీఓడీ కూడా క్లియర్ అయిన తర్వాత నేను కన్సీవ్ అయినా. సో, అదేం ప్రాబ్లమ్ ఏంటి? నేను పీసీఓడీ ఎలా క్లియర్ చేసుకున్నాననేది నెక్స్ట్ వ్లాగ్‌లో వస్తది. చూడండి. ఇంక అట్లుండే అనమాట. ఇంక ఆఫ్టర్ 6 మంత్స్ ఇప్పుడు నేను భయపడ్డా అనమాట. ఎందుకంటే నాకు పీరియడ్ రాలేదు. అంటే ఆఫ్టర్ డెలివరీ 1 మంత్ మొత్తం వచ్చిందనమాట పీరియడ్. దాని తర్వాత ఆగిపోయింది. అంటే 1 మంత్ అయిపోయి మళ్ళీ వచ్చింది. ఒక 2, 3 డేస్ వచ్చింది. రాంగానే ఇంకా రెగ్యులర్‌గా వస్తదేమో అనుకున్నాము. కానీ రాలేదు. అసలెందుకొస్తలేదు? ఏంది? అసలు పీరియడ్ ఎందుకొస్తలేదు? అని అనుకుంటే వేరే వాళ్ళు ఏం చెప్పినారంటే 1 ఇయర్ అన్నా, 2 ఇయర్ అన్నా 6 మంత్స్ అన్నా పడతది పీరియడ్ రాడానికి అనంటే, ఓకేలే అని చెప్పి లైట్ తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు నాకు 6 మంత్స్‌కి పీరియడ్ వచ్చింది. అట్లా.
ఇంకా దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇంకా ఇప్పుడు రెగ్యులర్‌గా పీరియడ్ ఇప్పుడు పీసీఓడీ అయితే లేదు అని చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడన్నా రావచ్చు. పిల్లలు పుట్టినా రావచ్చు, పిల్లలు పుట్టకపోయినా రావచ్చు. అండ్ చెప్పాలంటే ఆంటీలకు గూడా రావచ్చు. ఎవరికన్నా రావచ్చది. పెళ్లి కానోళ్ళకి, పెళ్లైన వాళ్ళకి అట్లా. అట్లా ఎవరికన్నా వస్తది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ జేయాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ జేయాలి. బయట ఫుడ్ తినొద్దు. పీసీఓడీతో పాటు పీసీఓఎస్ కూడా ఉంది. అదేంటంటే ఇట్లా లావుగున్న వాళ్ళకే కాదు, బక్కగా స్లిమ్‌గున్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు నాకేంటంటే ఆపమ్మా! పాట పాడుతూనే ఉంది. ఇది పడుకుంది మంచిగా వీడియో చేస్తే అగో ఆమె గోల ఒకటి ఆడ స్టార్ట్ అయిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లాగా. ఏమైంది? అయితే అయితే ఏందంటే ఇక బ పీ పీరియడ్స్ కొందరికేమో మొత్తానికే రాదు. ఇంకొకరికి ఏంటంటే వస్తూనే ఉంటదనమాట. ఒక 1 మంత్, 2 మంత్స్ అట్లా కంటిన్యూ‌గా వస్తూనే ఉంటది. అట్లా అట్లుంటదనమాట. ఇంకా నేనైతే 3 మంత్స్ పాటు స్ట్రిక్ట్‌గా ఫాలో అయినా. ఆఫ్టర్ డెలివరీ నేను 3 మంత్స్ వరకు స్ట్రిక్ట్‌గా ఫాలో అయినా. అంటే బయట ఫుడ్ తినలేదు. కూల్ డ్రింక్స్ తాగలేదు. అండ్ అట్లా కొన్ని కొన్ని ఉండేయన్నమాట. కారం ఫుడ్ తినలేదు. అట్లుండే. కానీ ఇప్పుడైతే ఏం పట్టించుకుంటలేము. ఇప్పుడు 6 మంత్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రీగా నార్మల్‌గా ముందులాగా అయితే ఉండే. కానీ చెప్పాలంటే 1-3, 6 మంత్స్ వరకి గూడా నాకు కొంచెం కుట్లనేవి పెయిన్ అయితూ ఉండే. ఇట్లా బరువు లేపినా గానీ నొప్పైతుండే. ఆ రోజు బాగా స్టమక్ పెయిన్ అయితుండే. సో, నాకైతే ఫుల్ కుచ్చుకుంటది. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. బట్ మనం ఎక్కువ పని చేసి నించొని ఉంటే గనక నొస్తది. అని అట్లాంటివి లిఫ్ట్ చేయడం గాని అట్లా. నేను హాస్పిటల్ కూడా వెళ్దాం అనుకున్నా. అంటే నాకు బాగా పెయిన్ అయితుండే అప్పుడప్పుడు. కానీ ఇప్పుడైతే అంతా ఓకే గాబట్టి పీరియడ్ గూడా వచ్చేసింది. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. కాబట్టి ఇప్పుడు ఏం లేదు. ఇంకా ఫ్యూచర్‌లో పీసీఓడీ రాదు అని ఏం చెప్పలేము. ఎప్పుడన్నా రావచ్చది. అట్లా. ఇంకా ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండాలి. ఇంకొకటేంటంటే పీసీఓడీ వల్ల పిల్లలు కారు అనేది ఏముండదు. పీసీఓడీ ఉన్నా కానీ పిల్లలైతారు. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నాకు పీసీఓడీ ఉంది. అయినా గానీ నేను కన్సీవ్ అయినా నాకు బేబీ కూడా ఉంది. అట్లా పీసీఓడీ పర్మనెంట్‌గా ఉంటది అని కూడా ఏముండదు. ఉంటది, పోతది అన్నమాట అట్లా. అట్లా. దానికి మెడిసిన్స్ కూడా ఏముండదన్నమాట. పీసీఓడీ కంటే కంట్రోల్ అవ్వడానికి. ఓన్లీ డాక్టర్ నాకేమిచ్చిందంటే పీరియడ్స్ రెగ్యులర్‌గా రావాలి అని చెప్పే నాకు మెడిసిన్స్ ఇచ్చింది గానీ, ఇట్లా పీసీఓడీ తగ్గడానికి అట్లాంటి మెడిసిన్స్ లేవు అని జెప్పింది. ఓన్లీ మన వర్కౌట్స్‌తోని తగ్గించుకోవాలంతే. మన వర్కౌట్స్ చేసుకోవాలి. అట్లా హెల్తీ ఫుడ్ తినాలి. దానివల్లనే మనం క్యూర్ జేసుకోవాలి కానీ, ఇంకా దానికంటూ మెడిసిన్స్ అంటూ ఏముండదు. అట్లా అన్నమాట. ఇంకా పీసీఓడీనైతే లైట్ తీసుకోవద్దు. ఇంకా అది ఎక్కువ అయితున్న కొద్దీ నీటి బుడగలనేవి ఇంకా పెరుగుతా ఉంటాయన్నమాట. అంటే పీసీఓడీ ఇంకా పెరుగుతూనే ఉంటది. మీరు అది ఒకవేళ పీరియడ్స్ ఒక 2, 3 మంత్స్ మిస్ అయితే పోయి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. లేదంటే మీకే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అన్నమాట. ఇక నేనైతే 1-6 మంత్స్ వరకి ఏమంటే నార్మల్ ఫుడ్డే తిన్నా. అది జాగ్రత్తలు తీసుకున్నా. ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళలేదు. అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మన ఇంట్లో అంటే మా ఇంట్లో వాళ్ళ ఈవెంట్స్ ఉన్నప్పుడే ఎళ్ళినా. ఇంకా చెవులో దూది యేసుకునేదాన్ని. అప్పుడప్పుడు మిస్ అవుతా ఉంటది గదా! ఇప్పుడు ఎక్కడైనా పడిపోతది. అట్లా ఇట్లా మిస్ అయితా ఉంటది కాబట్టి ఎక్కువ కనిపియలేదు. బట్ నేను ఎక్కువగా 3 మంత్స్ వరకైతే వేసుకున్నా. అట్లా. ఇంకా అంతే అన్నమాట. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ ఏం వీడియో చేయాలి అనేది కామెంట్ చేయండి. తప్పకుండా చాలా మంది అడుగుతున్నారు పీసీఓడీ గురించి చెప్పండి అని చెప్పి. దానికి పెద్ద స్టోరీయే ఉంది. నాకు పీసీఓడీతో పాటు ఇంకొక హెల్త్ ఇష్యూ కూడా ఉండే. అది కూడా నేను పీసీఓడీ జర్నీలోనే మీతో షేర్ చేసుకుంటా. అట్లన్నమాట. అండ్ ఇప్పుడైతే ఈ మంత్ కొంచెం బిజీ. ఎందుకో త్వరలో మీకు తెలుస్తదనమాట. ఎందుకు బిజీ ఏంది అనేది. ఇంకా ఆ ఈవెంట్స్ అన్నీ అయిపోయినంక దాని తర్వాత ఫ్రీగున్నప్పుడు పీసీఓడీ గురించి చేస్తా. ఇంకా బంగారు తల్లి అందుకే నేను బంగారు తల్లి పడుకున్నప్పుడు ఎందుకు వీడియో తీస్తా అంటే, ఇట్లా అరుస్తా ఉంటది, డిస్టర్బ్ చేస్తా ఉంటది కాబట్టి నేను వీడియో తీయను. ఆమె పడుకున్నాకనే తీస్తా గానీ
ఇక్కడ వీడియో మధ్యలో లేచేసింది కాబట్టి కంటిన్యూ చేయాల్సి వస్తుంది అట్లా అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ టైం వీడియో చేయాలనేది మీరే కమెంట్ చేసి చెప్పండి అండ్ బాయ్.